Hi guys, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను యూట్యూబ్ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలో మీకు చెప్తాను. సో ఇది ఒక స్మార్ట్ వే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే, సో బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను ఎన్ని గూగుల్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ అని కొడుతున్నాను. యాడ్ అని కొట్టేసి కంటిన్యూ వితౌట్ అన్ అకౌంట్. ఓకే, ఇట్లా ఫ్రెష్ గా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకోండి, డన్. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే సింపుల్ గా youtube.com. ఓకే, youtube.com లో మీ ఛానల్ ఏదైతే ఉందో మీ ఛానల్ వీడియోస్ మీరే చూడండి. సో ఇది నా ఛానల్, ఓపెన్ చేసా. ఓకే, సో వీటిలో ఏ వీడియో ఓపెన్ చేయాలి అని మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి సార్ నా ఛానల్లో. సార్ మరి ఏ వీడియో చూడాలి అని అంటే ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, బట్ వీటిలో ఏదైతే లాంగ్ వీడియో ఉందో ఆ వీడియో ఓపెన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 6 hours, ఇక్కడ 5 hours వీడియో ఉంది నాది. సో ఇది ఒకటి ఓపెన్ చేస్తాను. ఇలా సౌండ్ వచ్చినప్పుడు మీరు మ్యూట్ లో పెట్టేసుకోవాలి. ఓకే, సో మ్యూట్ లో పెట్టేసి ఇక్కడ ఆటో ప్లే ఆఫ్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ లో 144p లో పెట్టాలి. సో ఎప్పుడు పెట్టాలి? ఆల్మోస్ట్ ఒక 15 seconds, ఒక 20 seconds రన్ అయిన తర్వాత 144p లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది కదా, ఇది 2 లో పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏదైతే లాంగ్ వీడియో ఉందో ఆ వీడియో ఓపెన్ చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ ప్లేబ్యాక్ స్పీడ్ 2 లో పెట్టేసేయండి. ఓకే, సో మళ్ళీ ఇంకేదన్నా లాంగ్ వీడియో ఉందో చూడండి. ఇక్కడ లాంగ్ వీడియో నాది, ఇది కూడా నా వీడియోనే. ఇది 2.5 hours ఉంది. ఓకే, సో దీన్ని కూడా 2 లో పెట్టేసేయండి. ఓకే, సో ఈ విధంగా మన వీడియోస్ మనమే చూసుకోవచ్చు. బట్ ఇది ఎంతవరకు చూసుకోవచ్చు అని అంటే డైలీ ఎవ్రీ వీడియో ఒక 5 to 10 times చూడొచ్చు. నా సజెషన్ ఏంటి అంటే ఒక 5 times చూడండి. ఇప్పుడు ఈ లాంగ్ వీడియో ఉంది కదా, ఈ లాంగ్ వీడియో ఇప్పుడు నేను డైలీ ఒక 5 times రన్ చేశాను అనుకోండి. ఓకే, ఈ రోజు రన్ చేశాను, ఒక రోజు గ్యాప్ ఇవ్వండి, ఇంకో రోజు రన్ చేయండి. సో ఇట్లా ఎవరు చెయ్యాలి అని అంటే ఎవరికైతే వాచ్ టైం లేదు, సార్ మేము లాంగ్ వీడియోస్ చేసాము అయినా కూడా మాకు వాచ్ టైం రావట్లేదు, సో చాలా టైం పడుతుంది, సో అలాంటి వాళ్ళు ఈ విధంగా చేయండి. సో ఎవరైనా చేయొచ్చు, బట్ ఇక వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా చేయాలి. బట్ ఎక్కువగా మన వీడియోస్ మనం చూడద్దు ఎక్కువగా, ఎందుకంటే మళ్ళీ ట్రాక్ చేస్తుంది యూట్యూబ్. ఓకే, మీరు ఇదే వీడియోని డైలీ ఒక 10 times చూసారనుకో, ఒక 20 times 30 times ఓపెన్ చేశారనుకోండి, యూట్యూబ్ ఏం చేస్తారంటే అరే వీడియో ఫేక్ వ్యూస్ లాగా క్యాల్కులేట్ చేసేసి ఆ వచ్చిన వాచ్ టైం మనకు యూట్యూబ్ స్టూడియోలో అనలిటిక్స్ లో చూపిస్తుంది, బట్ అయినా కూడా మనకు తీసేస్తా అన్నమాట. సో అందుకని గైస్ ఎక్కువగా చూడకండి. డైలీ ఇప్పుడు ఈ వీడియో ఉందా, ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చూడండి 4 minutes అయింది, 6 hours. సో ఒక 2 hours లో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. 2 hours లో కంప్లీట్ అయినాక ఒక మధ్యాహ్నం ఒక 3 hours 4 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, ఇట్లా మీరు ఒకటే దాంట్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది 6 hours ఉంది. ఓకే, ఇది 2 hours 44 minutes ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ 6, 7, 8.5. ఓకే, ఇది ఒక 5, 9, 10, 11, 12, 13. సో ఓకే, 13.5 అంటే ఓవరాల్ ఒక 14 hours వస్తుంది. ఇప్పుడు ఈ 14 hours అంటే ఎంత? ఓకే, 14 hours అంటే ఎంత? 14 hours ఇంటూ మినిట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి 840 minutes. ఓకే, సో 840 minutes మీకు వచ్చేసినట్టే వాచ్ టైం. ఓకే, మనకు కావాల్సింది ఎంత? 4000 hours. ఓకే, ఈ 4000 hours లో 840 అనేది ఎంత? చాలా తక్కువ. ఓకే, సో ఇలా రోజు చెయ్యండి. ఓకే, సో మీరు వాచ్ టైం మీ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. మీరు చాలా మంది చెప్తున్నారు ఇట్లా ఒకటే వీడియోని, ఇప్పుడు ఈ వీడియో ఉందా, ఈ వీడియోని డూప్లికేట్ చేయండి,
ఓకే, మళ్ళీ వేరే ట్యాబ్లో ఇదే ఆల్రెడీ ఓపెన్ చేసిన వీడియోనే మళ్ళీ ఓపెన్ చేయండి అని ఇలా చెప్తున్నారు. సో ఇలా చేయకండి. ఓకే, నేను చెప్పినట్టు ఒక 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్, ఒక లాంగ్ వీడియోస్ చేయండి. చేసి మీ వీడియోస్ మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. లేదా మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఎవరైతే ఆఫీస్లో కూర్చుంటారో 24 అవర్స్ ఇంటర్నెట్లో ఇంటర్నెట్ మన ల్యాప్టాప్ పైన వెబ్సైట్ మన కంప్యూటర్ పైన కూర్చుంటారో సో వాళ్ళకు మెసేజ్ చేయండి. వాళ్ళకు మెసేజ్ చేసి నా వీడియో చూడు బాబు, కొంచెం చూడు అని చెప్పేసి కొంచెం బ్రతిమలాడండి, నాకు వాచ్ టైం కావాలి, సో ప్లీజ్ అది అని అంటే ఓకేలే చూస్తా, ఏముందిలే. అతనికి చెప్పండి 144pలో పెట్టేసుకో, ప్లేబ్యాక్ స్పీడ్ 2లో పెట్టేసుకో అని చెప్పేసేయండి. ఇది ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి షేర్ చేయండి, అదొకటి. ఓకే, సో ఇప్పుడు చేస్తే ఇప్పుడు 13 అవర్స్ ఉంది కదా, ఇట్లా మీరు ఎన్నిసార్లు చెయ్యొచ్చు? ఓకే, చెప్పాను కదా డైలీ ఒక 5 to 10 టైమ్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ ఇంకొక బ్రౌజర్ క్రియేట్ చేయండి. ఓకే, ఇంకొక గెస్ట్ బ్రౌజర్ క్రియేట్ చేయండి. సైన్ ఇన్ అవ్వకండి. ఓకే, కంటిన్యూ వితౌట్ అన్ అకౌంట్. ఇక్కడ మళ్ళీ U2 అని ఇచ్చేస్తున్నాను, ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను సో నా కన్వీనియంట్ కోసం. అండ్ ఇక్కడ యూట్యూబ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకటే కీవర్డ్స్ తోటి మీరు సెర్చ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ రజనీకాంత్ అని ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను కదా. ఇప్పుడు నా వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఓపెన్ చేస్తా. లేదా ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఎలా చేస్తానంటే చూడండి, ఇది నా ఛానల్ పేరు రాసి నా వీడియో టైటిల్ ఒకటి ఇస్తున్నాను, SEO ఆడిట్ రిపోర్ట్ తెలుగు అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, శ్రీనివాస్ రజనీకాంత్ SEO ఆడిట్ రిపోర్ట్ అనగానే సో నాది వచ్చేసింది వీడియో. సో నేను ఏం చేస్తాను, శ్రీనివాస్ రజనీకాంత్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యూట్లో పెట్టేసుకోండి. ఓకే, సో ఒక 10 seconds, ఒక 15 seconds, 18 seconds ఆగండి. ఓకే, 9, 10, 11, 12, 13, 14. ఓకే, 18 seconds అయింది. ఆటో ప్లే ఆఫ్ చేయండి. ఇక్కడ క్వాలిటీ వచ్చేసి 144pలో పెట్టండి. 720లో పెట్టారనుకోండి మీ ఇంటర్నెట్ మొత్తం పోతుంది. అన్లిమిటెడ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. 144pలో పెట్టేసుకోండి. ప్లేబ్యాక్ స్పీడ్ 2లో పెట్టేసుకోండి. ఇది మర్చిపోయారనుకోండి ఈ వీడియో 1.5 hour ప్లే అవుతూనే ఉంటుంది. అదే మీరు ప్లేబ్యాక్ స్పీడ్ 2 పెట్టారనుకోండి సో తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 40 minutes లో 1.5 hour వీడియో ప్లే అయిపోతుంది, 30 to 40 minutes లో. ఓకే, సో ఇట్లా ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు ఇది కూడా నా వీడియోనే, మళ్ళీ ఇది కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా ఓపెన్ చేస్తున్నా సేమ్ ఇప్పట్లాగానే. ఓకే, సేమ్ వీడియోస్ ఇట్లనే చెయ్యండి. ఇట్లా ఎన్ని బ్రౌజర్లు, ఒక 5 browsers క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చాలా బ్రౌజర్స్ క్రియేట్ చేశాను, గెస్ట్ బ్రౌజర్స్ 5, 7, 8. ఓకే, సో చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. ఓకే, మీరు కూడా ఇట్లా క్రియేట్ చేసుకోండి. ఓకే, యాడ్ అని కొట్టేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ వాచ్ చేసిన ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఒక బ్రౌజర్. ఓకే, సో మీరు నెక్స్ట్ డే ఏం చేయాలో నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు వాచ్ చేశారు, ఈ రోజు వాచ్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ డే మీరు వాచ్ చేయాలి. సో దానికి ముందు మీరు ఏం చేయాలి అంటే Ctrl+H అని కొట్టండి, హిస్టరీ. ఈ హిస్టరీ అనేది డిలీట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్ టైమ్ అని సెట్ చేసుకోండి, ఇవన్నీ సెలెక్ట్ చేయండి, డిలీట్ కొట్టేసేయండి. ఓకే, అంటే మీరు యూట్యూబ్లో ఏదైతే చూసారో ఆ హిస్టరీ మొత్తం డిలీట్ చేయండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా youtube.com, మళ్ళీ ఫ్రెష్గా శ్రీనివాస్ రజనీకాంత్ SEO ఆడిట్ రిపోర్ట్ అని మీ పేర్లు ఏదైతే ఉన్నాయో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొక వీడియోతోని సెర్చ్ చేస్తా. ఓకే, ఇది నా ఛానల్లోని ఒక వీడియో. ఓకే, ఆఫ్లైన్ వీడియో స్ట్రీమింగ్. సో ఇది నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇది నేను ఓపెన్ చేస్తున్నా అండ్ ఆటో ప్లే ఆఫ్ చేస్తున్నా. ఇది 720లో వస్తుంది బై డిఫాల్ట్. సో 144pలో పెట్టేసుకుంటున్నా. సో ప్లేబ్యాక్ స్పీడ్ 2లో పెట్టేసుకుంటున్నా. ఓకే, సో దాని తర్వాత మీ ఛానల్లో ఏదైతే లాంగ్ వీడియోస్ ఉన్నాయో అవి ఇలానే ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా చేస్తే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఏంటి 15 నేను ఒక 6 hours వీడియో, ఒక 5 hours వీడియో, ఒక 2 hours వీడియో చేశాను అనుకోండి.
6 + 5 11, 11 + 2 13. ఓకే, డైలీ నాకు ఒక 13 అవర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను 6 అవర్స్ వీడియో. ఈ 6 అవర్స్ వీడియో ఒక పర్సన్ మనమే చూసామనుకోండి, 6 × 60 360 మినిట్స్ వస్తాయి. ఓకే, సో 1 అవర్కి 60 మినిట్స్ కదా. 6 అవర్స్ వీడియో చేస్తే, సో లాంగ్ వీడియోస్ చేస్తే ఇట్లా తొందరగా మనకు వాచ్ టైం అనేది వస్తుందన్నమాట. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా చెయ్యాలి, నా వీడియోస్ నేను చూసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ లాంగ్ వీడియోస్ చేయండి. ఓకే, లాంగ్ వీడియోస్ ఏం చేయాలి సార్, నాకు ఏం తెలియదు సార్, అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే గైస్, సో ఈ విధంగా మీరు చేయండి. డైలీ ఒక 5 to 10 టైమ్స్. మార్నింగ్ చూడండి, ఓకే, మధ్యాహ్నం ఈవినింగ్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ నైట్ అందరు పడుకున్నప్పుడు ఇంట్లో నైట్ ఇలా పెట్టేసుకోండి. ఓకే, సో ఇలా చేసేసుకుంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 6 అవర్స్ వీడియో, ఒక 5 అవర్స్ వీడియో, 11 అయిందా, ఒక 2 అవర్స్ వీడియో, 11 + 2 13. సో డైలీ ఒక 13 అవర్స్. ఓకే, ఈ 13 అవర్స్ నేను 5 బ్రౌజర్స్లో ఓపెన్ చేస్తా డైలీ. ఓకే, సో 13 × 5 ఎంత మనకు తెలియదు క్యాలిక్యులేషన్. ఓకే, సో 13 × 5 65. ఓకే, ఈ 65 అవర్స్ అనేటివి మీకు డైలీ వస్తాయి. ఓకే, ఈ 65 అవర్స్ మనకు కావాల్సింది ఎంత, 4000 అవర్స్. మీరు ఇలా ఒక 1 మంత్ చేశారనుకోండి. ఓకే, 1 మంత్ చేస్తే మీకు 4000 అవర్స్ వస్తాయి. సో మీరు ఇది చెయ్యాలి. ఎట్ ద సేమ్ టైం మీరు యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కూడా పెడుతూనే ఉండాలి. రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండాలి. లేదా 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి, మంత్కి ఒకసారి, 5 డేస్కి ఒకసారి. సో నా సజెషన్ ఏంటి అంటే రోజు పెట్టండి, లేదా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టండి. మీకు సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్. ఓకే, సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం కూడా మనకి ఈజీ. ఆన్లైన్లో ఫేక్ సబ్స్క్రైబర్స్ చాలా ఉంటాయి. సో నేను అది కూడా చెప్తాను, స్మార్ట్ వేగా సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. బట్ నా సలహా ఏంటి అంటే మీరు యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ పెడితే, ఇప్పుడు చూడండి యూట్యూబ్ వాచ్ టైం అందరికీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియోస్ కూడా ఇప్పుడు నేను చేసే ఈ వీడియో కూడా వ్యూస్ ఎక్కువ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది నా ఛానల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ వీడియో చూడండి, హౌ టు అటాచ్ డెల్ మానిటర్ స్టాండ్ అని చెప్పేసి. ఈ వీడియోలో ఏం ఉండదు. ఓకే, సో ఒక స్టాండ్ ఎలా అటాచ్ చేయాలో, ఓకే, ఒక మానిటర్కి ఎలా అటాచ్ చేయాలో నేను చూపించాను. ఈ వీడియో ఓన్లీ జస్ట్ 1 minute 13 seconds ఉంది. బట్ నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడండి, 36,455. ఆల్మోస్ట్ మొత్తం కూడా ఈ 36,000లో ఒక ఆల్మోస్ట్ ఒక 32,000 దాకా యుఎస్ ఆడియన్సే, మొత్తం యుఎస్ వాళ్ళే కామెంట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకోటి చూడండి, ఇదే 36K. ఇంకొకటి హౌ టు రిమూవ్ డెల్ డెస్క్టాప్ స్టాండ్, ఇది 13K వచ్చింది. సో రెండు కూడా ఒకే టైంలో నేను అప్లోడ్ చేశాను. దీనికేమో 13K, దీనికేమో 36K. ఓకే, అండ్ యూట్యూబ్ మార్కెటింగ్ చూడండి 9.8K, అండ్ ఇక్కడ 15K. ఇక్కడ చూడండి, ఇందులో ఏముండదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెర్చ్ ఇంజన్ అండ్ బ్రౌజర్స్ అని చెప్పి ఒక వీడియో చేశా. ఎంత 2 minutes అటెండ్ 4K వ్యూస్ వచ్చినాయి. ఓకే, సో గైస్, ఈ వీడియో నేను ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ప్లే అవుతుంది. ఈ వీడియో నేను చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, అసలు ఎందుకు ఈ వీడియో ఎవరు చూస్తారు, నీకు ఒక్క వ్యూస్ కూడా రావు అని చెప్పేసి అన్నాడు. సో నేనన్నా ఖచ్చితంగా వస్తాయని నాకు నమ్మకం ఉందని చెప్పి నేను క్రియేట్ చేశాను. నేను అనుకున్నట్టుగానే 36K వచ్చినాయి. నేను అసలు అనుకోలేదు ఏవో 3Kనో 10Kనో వస్తాయి అనుకున్నా, బట్ 36K వచ్చినాయి. ఓకే, సో గైస్, మీరు కూడా, సో వీళ్ళు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో ఏమొస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని అంటారు. సో బట్ మీరు నిజంగా సిన్సియర్గా మీరు ట్రై చేయండి, చూడండి జనాలు ఏ వీడియో కోసం చూస్తున్నారు. ఓకే, ఆ వీడియో వేరే వాళ్ళు పెడితే వాళ్ళ వీడియో చూడండి, వాళ్ళు ఎలా చెప్తున్నారు. ఓకే, మీకు తెలిసిన టాపిక్ వేరే వాళ్ళు చెప్పారనుకోండి, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి వీడు ఎలా చెప్తున్నాడు, వాడు కరెక్ట్గా చెప్పాడా, క్లియర్గా చెప్పాడా, ఆల్ పాయింట్స్ చెప్పాడా, లేదా వాడు ఈ ఇయర్లో అప్లోడ్ చేశాడా వీడియో, లేదా 10 years బ్యాక్ అప్లోడ్ చేశాడా. సో ఇవన్నీ థింక్ చేసి, ఇవన్నీ ఆలోచించుకొని ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఒక వీడియో చేయండి. ఓకే, మీరు ఒక వీడియో చేసి మీరు కూడా పెట్టండి. ఓకే గైస్, సో
గైస్ కొంచెం లెంత్ ఎక్కువైంది, బట్ ఇది యూస్ఫుల్ కంటెంట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. బట్ ఎక్కువ చేయొద్దు, చెప్తున్నాను కదా, డైలీ 5 to 10 times మాత్రమే ఇలా చేయండి. ఓకే, ఎవరికైతే వాచ్ టైం లేదు, నాతో అవ్వట్లేదు రా బాబోయ్ అని అనుకున్నప్పుడు వాళ్ళు మాత్రమే ఇలా చేయండి. ఓకే, సో రిమైనింగ్ పీపుల్ మాకు అవసరం లేదు, నేను కంటెంట్ పెట్టుకుంటా, నాకు వాచ్ టైం వస్తాను నమ్మకం ఉంది అని అనుకుంటే సో వాళ్ళు మాత్రం చేయకండి. ఓకే, సో ఇంకా ముందు చాలా యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగడం నాకు ఇష్టం లేదు, బట్ అడుగుతున్నాను. సో యూస్ఫుల్ అవుతేనే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకే.